హైదరాబాద్లో మరో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఒక ఘటన మరో ముందుకే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఐపీఎస్ సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో ఆ ఘటన ఇంకా దర్యాప్తులో అయితే ఉంది. ఈ సందర్భంలో ఏదైతే రిటైర్డ్ ప్రొఫెసర్ మరియు డాక్టర్ల సంబంధించిన వాళ్ళ దంపతుల యొక్క ఇద్దరికి కూడా మత్తు పదార్థాలు ఇచ్చేసి జవహర్ నగర్ ప్రాంతం సంబంధించిన దంపతులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు గత 13 రోజుల క్రితమే ఒక నేపాల్ జంటని పని మనిషిగా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్న తరుణంలో వాళ్ళకి ఆడున్న ఏదైతే బంగారం కావచ్చు, ఆ నగదు పైన వెండి పైన ఆశ చేరి ఆ ఇద్దరు దంపతులకు కూడా మత్తు పదార్థాలు ఇచ్చేసి నైట్ను వాళ్ళని బంధించేసి అక్కడున్న 60 తులాల బంగారం, 30,000 నగదు, వెండిని కూడా దోపిడీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ కీలకంగా ఆ జంటతో పాటు మరో 5గురు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే రిటైర్ ఐపీఎస్ సంబంధించిన భార్య వ్యవహారంలో కూడా దాదాపుగా ఒక గ్యాంగే ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ పని మనిషితో పాటు ఒక 2-3 కూడా ఉన్నారన్నట్టుగా పోలీసు వాళ్ళు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ సీసీ కెమెరాలను చూసి ఆ వారిని కూడా వాళ్ళ ఒక ఆనవాళ్ళు అయితే చూసిన నేపథ్యం మనకు కనిపించింది. వాళ్ళు కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ మీదుగా తెలంగాణ ఎక్స్ప్రెస్లో నిందితులు వెళ్ళారన్నట్టుగా ఏదైతే రిటైర్డ్ ఐపీఎస్ సంబంధించిన భార్య హత్య కేసులో నిందితులని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళని త్వరలో పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతలోపే మరొక కేసు ముందుకు రావడము, మళ్ళీ అందులో కూడా నేపాల్ బ్యాచ్ ఉండడమే ఇప్పుడు చర్చనీయంగా అంశంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే పోలీసులు మాత్రము నేపాల్ సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా మీ ఇంట్లో ఉంటే పని మనిషిగా కానీ, లేకుంటే రెంట్ కానీ, లేకుంటే వేరే పనులు చేసే వాళ్ళు కావచ్చు, ఎవరున్నా కానీ మీ సమీపంలో నేపాల్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నా కానీ మాకు ఒక నివేదిక ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది కూడా మేము ఖచ్చితంగా చూస్తాము. లేకుంటే మీరు ఇలా తక్కువకే జీతానికే పనిచేస్తారని చెప్పేసి నేపాల్ నుండి పని మనుషులు తీసుకొని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావకుండా చూడాలి అంటే ఖచ్చితంగా మీ వంతు హెల్ప్గా ఉండాలి అంటే మీరు ముందుగానే సమాచారం ఇస్తే వాళ్ళపైన మేము ఎప్పటికీ ఫోకస్ పెడతామన్నట్టుగా ఇటు పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడొచ్చు, డాక్టరు మరియు ఒక ప్రొఫెసర్, డాక్టర్ విజయలక్ష్మి మరియు ప్రొఫెసర్ మురళీమోహన్, వీళ్ళిద్దరు కూడా అక్కడ దంపతులు అయితే ఉన్నారు. 13 రోజులు క్రితమే వాళ్ళకి ఇద్దరికి కూడా పని చేయడానికి ఒక పని మనిషి కావాలి, ఒక అక్కడ ఇంట్లో పని చేయడానికి, లేకుంటే అక్కడ గార్డెన్లో పని చేయడానికి ఒక ఇద్దరు కావాలని ఇద్దరు జంటని కూడా వాళ్ళు పని మనిషిగా నియమించుకున్నారు. ఆ జంట ఇప్పుడు వాళ్ళిద్దరికి ప్రమాదం కొని తెచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపుగా 60 తులాల బంగారం అంటే చూడండి, 60 తులాల బంగారము, వెండి, వాటితో పాటు 30,000 నగదు చోరీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. వీటిపైన పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. నిందితులు అయితే పరారులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.